హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే కల్పాకంలో ఉన్నటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అన్నటువంటిది క్రిటికాలిటీని రీచ్ అవ్వటం జరిగింది. సో అసలు క్రిటికాలిటీ అంటే ఏంటి, ఈ ఫాస్ట్ రియాక్టర్ బ్రీడర్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఏ కంటెక్స్లో మనం దీన్ని చదువుకుంటున్నాం అంటే చూడండి, ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ 500 మెగావాట్ ఎలక్ట్రిక్తో ఉన్నటువంటి ఒక ప్రోటోటైప్, అంటే ఇంకా పూర్తి డెవలప్మెంట్ అన్నటువంటిది లేదు, ఒక ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కల్పకంలో ఉంది. అది ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క చూడండి క్రిటికాలిటీని అటైన్ అయింది. చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల న్యూక్లియర్ పవర్ జనరేషన్కి మనకి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. సో అసలు క్రిటికాలిటీ అంటే ఏంటి చూడండి, ఇక్కడ సెల్ఫ్ సస్టైనింగ్ న్యూక్లియర్ ఫ్యూజన్ చైన్ రియాక్షన్కి ఇది ఒక స్టార్ట్ లాంటిది అనేసి చెప్పచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే జనరల్గా మనకి న్యూక్లియర్ ఫిజన్ మరియు న్యూక్లియర్ ఫ్యూజన్ అనేసి 2 రకాలు ఉంటాయి. సో న్యూక్లియర్ ఫిజన్లో ఏమవుతుంది అంటే ఒక ఆటం అన్నటువంటిది 2 ఆటమ్స్గా విడిపోతుంది. సో అలా విడిపోయేదానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో వాటిలో న్యూట్రాన్స్ అన్నటువంటి విడుదలవుతాయో, సో ఆ న్యూట్రాన్స్ ఈ ఫిజన్ రియాక్షన్కి ఎక్కువగా ఉపయోగపడతాయి. సో అలా న్యూట్రాన్స్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండి అది ఫిజన్ రియాక్షన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ఉంటే దాన్నే మనం క్రిటికాలిటీ అనేసి పిలుస్తాము, గమనించాలి. రెండవదేమో ఫ్యూజన్ అంటే ఏంటి, 2 ఆటమ్స్ కలిసి ఇంకొక ఆటంగా అంటే ఒక పెద్ద ఆటంగా క్రియేట్ అవ్వటాన్ని మనం ఫ్యూజన్ అనేసి పిలుస్తుంటాం. సో ఇక్కడ ఏంటి, న్యూక్లియర్ ఫ్యూషన్ టెక్నాలజీ అన్నటువంటిది ఇక్కడ యూజ్ చేస్తున్నారు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్కి సంబంధించి. అయితే ఇవన్నీ తెలుసుకునే ముందర మనకి చూడండి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్నటువంటిది మనం చూస్తే, మన ఇండియాకి ఒక 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉంది. సో దాన్ని రీచ్ అవ్వాలని మనం ఎప్పటి నుంచో కలలుగంటూ ఉన్నాం. సో దాని వైపుగా ముందుకెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇండిజినస్ టెక్నాలజికల్ క్యాపబిలిటీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే యురేనియం బేస్డ్ రియాక్టర్స్ నుంచి థోరియం బేస్డ్ రియాక్టర్స్ వైపుగా మన ఫ్యూచర్ని తీసుకెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ కమర్షియల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కలిగి ఉన్నటువంటి 2వ దేశంగా ఇప్పుడు మన భారతదేశం అన్నటువంటి ఆవిర్భవించబోతోంది, ఒకవేళ ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే. సో ఈ కంటెక్స్ట్లో మనకి అసలు ఇండియా యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. సో గమనించాలి, ఇందులో మనకు వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేసి మనం 3 రకాలుగా అనుకుంటే, ఫేజ్ 1లో ఏంటి అంటే మనకి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అన్నటువంటి వాటిని యూజ్ చేయటం జరుగుతుంది. సో ఇందులో యురేనియం అన్నటువంటి దాన్ని యూజ్ చేస్తారు, యురేనియంని ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. అలాగే డ్యూటీరియం ఆక్సైడ్ అన్నటువంటి దాన్ని ఇక్కడ కూలెంట్గా యూజ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ వాటర్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఫేజ్ 1, దాని నుంచి ఎనర్జీ అన్నటువంటిది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఫేజ్ 2కి వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనేసి ఇదనమాట. సో దీంట్లోకి వచ్చేసరికి ఏంటి, యురేనియం ప్లస్ ప్లూటోనియం ఈ రెండింటిని యూజ్ చేయటం జరుగుతుంది. అయితే ఇందులో సోడియంని కూలెంట్గా వాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక ఆక్సైడ్ మెటల్ని ఫ్యూయల్గా ఇక్కడ వాడుతూ ఉన్నారు, సోడియంని వచ్చేసరికి కూలెంట్గా వాడుతూ ఉన్నారు. సో వాటర్ని కాకుండా ఒక మెటల్ని ఇక్కడ సోడియంని ఇక్కడ కూలెంట్గా వాడుతున్నారు, ఇది గమనించాలి. సో ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటున్నాం. బ్రీడర్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఏదైతే ఫ్యూయల్ని యూజ్ చేస్తూ ఉన్నామో ఆ ఫ్యూయల్ని తక్కువ ఇంటేక్ తీసుకుని ఎక్కువ ఎనర్జీని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దాన్నే బ్రీడర్ అనేసి పిలుస్తాం. ఈ వర్డ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్కి సంబంధించినటువంటిది ఫేజ్ 2 అన్నటువంటిది. అలాగే ఈ ప్రోగ్రాంలో ఫైనల్ ఫేజ్ లేదా ఫేజ్ 3, ఈ ఫేజ్ 3లో ఏముంటుంది అంటే మనకి డిప్లీటెడ్ యురేనియం ఏదైతే ఉంటుందో ఆ డిప్లీటెడ్ యురేనియం ప్లస్ థోరియం ఎక్స్ట్రాక్టెడ్ యురేనియం ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని యూజ్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించాలి, ఈ యొక్క ఫేజ్ 1లో ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో మనము యురేనియంని యూజ్ చేసే దగ్గర నుంచి మన భారతదేశంలో ఉండేటటువంటి థోరియం రిజర్వ్స్ని మనం కంప్లీట్గా వాడుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఈ ఫేజ్ 3 వరకు వెళ్ళాలన్నటువంటిది ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో ఇప్పుడు మనకేంటి, యురేనియం అన్నటువంటిది మన భారతదేశంలో అంత అవైలబిలిటీ లేదు, బట్ థోరియం యొక్క అవైలబిలిటీ చాలా ఉంది మనకి.
మోనోజైట్ శాండ్స్ రూపంలో. సో దీన్ని యూజ్ చేసుకోవాలి అన్నటువంటి దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ phase 2లోకి మనం ఎంటర్ అవ్వటం జరిగింది. ఇక్కడ మనం ఏదైతే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఇప్పుడు తయారు చేయటం జరిగిందో అది సక్సెస్ఫుల్గా తన యొక్క క్రిటికాలిటీని రీచ్ అయింది. సో ఈ కంటెక్స్ట్లోనే మనం దీన్ని చదువుకుంటున్నాం. సో క్రిస్ప్గా ఒకసారి ఇక్కడ చూడండి, స్టేజ్ 1లో న్యాచురల్ యురేనియంని యూజ్ చేయటం జరుగుతుంది. దాని ద్వారా ప్లూటోనియం అన్నటువంటిది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి ఇప్పటిదాకా దాదాపు 8.2 మెగావాట్ ఎలక్ట్రిక్ అనేసి పిలుస్తూ ఉంటామా. సో ఇంత న్యూక్లియర్ ఎనర్జీ రావడానికి రీజన్ ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో వీటిని మరింత ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలన్నటువంటిది మన భారతదేశం యొక్క ఆలోచన. బట్ మనము ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్ళాలి కదా. అందులో భాగంగా ఇప్పుడు స్టేజ్ 2 అది ఏంటి, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అన్నటువంటివి. సో ఇందులో మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్ని వాడతారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ అడగచ్చండి ప్రిలిమ్స్కి సంబంధించి. సో మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్ అంటే ఏంటి, యురేనియం అలాగే ప్లూటోనియం పెల్లెట్స్ని ఇందులో వాడటం జరుగుతుంది. ఇందులో కూలెంట్ ఏంటి, లిక్విడ్ సోడియం అన్నటువంటిది ఇందులో కూలెంట్గా వాడతారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటుందో దానికంటే ఎక్కువ ఫ్యూయల్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే దీన్ని ఫాస్ట్ బ్రీడర్ అనేసి మనం పిలుస్తూ ఉన్నాము. సో ఇందులో ఏంటి అంటే చూడండి, ఫాస్ట్ న్యూట్రాన్స్ని ఇందులో యూజ్ చేస్తుంది. సో యురేనియం 238 నుంచి ఇది ప్లూటోనియంకి చేంజ్ చేస్తుంది. అలాగే థోరియంని యురేనియం 233కి మనము కన్వర్ట్ చేయాలి ఫ్యూచర్లో అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో రోల్ ఏంటి, ఇది ఒక ఫిసైల్ మెటీరియల్ని ఇక్కడ మనకి యాక్టివ్గా ఈ ఫాస్ట్ బ్రీడర్లో ఇన్వాల్వ్ చేసి దాని ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం. సో ఇది స్టేజ్ 2కి సంబంధించింది. అంటే స్టేజ్ 1కి స్టేజ్ 3కి మధ్య ఇది ఒక బ్రిడ్జ్ లాగా మనకి పనిచేస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ 3 అన్నటువంటిది. సో ఇది థోరియం నుంచి డిరైవ్ చేసినటువంటి యురేనియం 233ని ఇందులో వాడటం జరుగుతుంది. సో థోరియం అన్నటువంటిది మనకి చాలా వరకు మోనోజైట్ శాండ్స్ రూపంలో మన భారతదేశంలో అమల్లో ఉంది. సో దానిని యూజ్ చేసుకొని మనం యురేనియంని ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలన్నటువంటిది. సో ఆబ్జెక్టివ్ ఏంటి, మన దగ్గర ఉండేటటువంటి థోరియం రిజర్వ్స్ని వాడుకోవాలి. దానివల్ల అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ వాడుకోవటం, అలాగే మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ని ఫ్యూచర్లో అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఎక్కువ ఈ న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం. అందులోనూ థోరియం అన్నటువంటిది యూజ్ చేయాలి. సో థోరియం నుంచి యురేనియంని ప్రొడ్యూస్ చేసి దాని త్రూ ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీని మనం తీసుకోవటం జరుగుతుంది. ఇది 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనమాట. చూడండి, సింపుల్గా న్యాచురల్ యురేనియంని తీసుకుంటాం. ఫస్ట్ ఫేజ్లో స్టేజ్ 1లో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనమాట. సో డిప్లీటెడ్ యురేనియం అలాగే ప్లూటోనియం వాటిని స్టేజ్ 2లో ఈ యొక్క ఫాస్ట్ బ్రీడర్స్ కిందికి తీసుకొని దాని త్రూ ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది జనరేట్ చేస్తారు. దాని తర్వాత చూడండి, థోరియం అలాగే యురేనియం 233 వీటిని ఈ యొక్క ఫ్యూయల్డ్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో బ్రీడర్స్ వాటిని స్టేజ్ 3లో ఇదే థోరియం బేస్డ్ రియాక్టర్స్ అని కూడా పిలుస్తాం. వాటిని యూజ్ చేసి ఇక్కడ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అన్నటువంటిది మనకి ఎస్పెషల్లీ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకని ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ క్రూషియల్ అంటే ఇందాక అనుకున్నాం, ఏదైతే ఈ ఫ్యూయల్ ఇంటేక్ అన్నటువంటిది ఉందో ఆ ఫ్యూయల్ ఇంటేక్ కన్నా కూడా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో హై ఫ్యూయల్ ఎఫిషియన్సీ అన్నటువంటి దీనికి ఉంటుంది. అలాగే బ్రీడింగ్ కెపాసిటీ అన్నటువంటిది ఎక్కువ. ఫర్టైల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ యొక్క ఏదైతే యురేనియం అన్నటువంటిది ఉందో, ప్లూటోనియం అన్నటువంటిది ఉందో, థోరియం అన్నటువంటిది ఉందో ఇది ఫర్టైల్ కాంపోనెంట్స్. వాటిని ఫిసైల్ మెటీరియల్ అంటే రియాక్టివ్ మెటీరియల్గా ఇది మారుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 238 నుంచి ప్లూటోనియం 239 అలాగే థోరియం 232 నుంచి యురేనియం 233గా కన్వర్ట్ చేసి దాన్ని యూజ్ చేయడం. అలాగే మనకి క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ అంటే ఏంటి, ఆల్రెడీ స్పెండ్ చేసినటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఏదైతే స్టేజ్ ఉంటుందో ఆ నెక్స్ట్ స్టేజ్లో దాన్ని యూజ్ చేసుకోవటం. అంటే ఇక్కడ వేస్ట్ అన్నటువంటిది మినిమైజ్ అవుతుంది. సో చూడండి, వేస్ట్ మినిమైజేషన్ ఉంటుంది, రిసోర్స్ యూజ్ అన్నటువంటిది మ్యాక్సిమం ఉంటుంది. అలాగే థోరియం ఎకానమీని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి సో యురేనియం 233 అన్నటువంటిది ఇక్కడ బాగా బిల్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి, మనకి థోరియం నుంచి యురేనియం 233 అన్నటువంటి జనరేట్ చేసి దాని ద్వారా థర్డ్ స్టేజ్లో మనకి ఇక్కడ న్యూక్లియర్ జనరేషన్ అన్నటువంటిది జరుగుతుంది, న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ అన్నటువంటిది జరుగుతుంది. సో స్టేజ్ 3 అన్నటువంటిది ఇక్కడ మనకి రావటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, మన భారతదేశంలో ఈ థోరియం రిజర్వ్స్ అన్నటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే చూడండి, ఒకటి కోస్టల్ శాండ్స్లోకి వచ్చేసరికి కేరళ, తమిళనాడు, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్
వీటన్నిటిలో ఉన్నాయి. అవి కాకుండా ఇన్లాండ్లో కూడా ఈ యొక్క థోరియం శాండ్స్ ఉన్నాయి, జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్లో. సో థోరియం అన్నటువంటిది ఫర్టైల్, అంటే డైరెక్ట్లీ ఫిసైల్ కాదనమాట. సో దానిని యురేనియం 233 కన్వర్ట్ చేస్తే అది అప్పుడు ఫిసైల్ మెటీరియల్గా మారుతుంది, అంటే రియాక్టివ్ మెటీరియల్గా అది మారుతుంది. సో థోరియంని ఏదైతే మనకి ఎక్కువ అవైలబుల్ ఉందో వాటిని మనం యూజ్ చేసుకోవటం ద్వారా ఇంపోర్ట్స్ అన్నటువంటివి తగ్గుతాయి. ఇక్కడ శాండ్ నుంచి ఎక్స్ట్రాక్షన్ అన్నటువంటి చేయటం ద్వారా మన యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీని కూడా మనం సాధించవచ్చు. సో ఇవన్నీ కూడా పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. సో ఒకసారి చూడండి, మన భారతదేశంలో థోరియం డిపాజిట్స్ అన్నటువంటివి 3,60,000 టన్నులు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో మిగతా దేశాల యొక్క థోరియం రిజర్వ్స్తో కంపేర్ చేసుకుంటే 25% అన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా డేటా పాయింట్స్ అండి, మనం ఎగ్జామ్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఏముంది ఈ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి. అంటే 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిని కంప్లీట్ చేయడానికి మనకి ఎలాంటి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉంది? ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అన్నటువంటిది, 2 బావిని అంటే భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అన్నటువంటిది. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ వీటికి సంబంధించి ఇదే చూసుకుంటుంది అనమాట. అలాగే ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ సైకిల్ ఫెసిలిటీ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మన భారతదేశం ఏమనుకుంటుందంటే ఇలాంటి ఇంకొక 6 ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని, అది కూడా 600 మెగావాట్ ఎలక్ట్రిక్ కెపాసిటీ ఉన్నటువంటి వాటిని మనం తయారు చేయాలన్నటువంటిది. అది మాత్రమే కాదు, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలన్నట్టుగా. అలాగే చూడండి, 2032 సంవత్సరం నాటికి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి 2032 సంవత్సరం నాటికి 22,400 మెగావాట్ ఎలక్ట్రిక్ ఈ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీని మనం రీచ్ అవ్వాలి అన్నటువంటిది టార్గెట్గా పెట్టుకోవటం జరిగింది. సో మనకి కన్క్లూజన్లో ఈ పాయింట్ అన్నటువంటి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో దీన్ని రాయాలి. మరి చివరిగా మనం చూస్తే ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఈ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజికల్ ఛాలెంజెస్. మన దగ్గర అంత టెక్నాలజీ అన్నటువంటిది లేదు, ఇప్పుడు డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం మనము. రెండవది వచ్చేసరికి హై కాస్ట్ అన్నటువంటిది ఉంది. ఈ కాస్ట్ వల్లనే మనకి ఇప్పటిదాకా చాలా సంవత్సరాల పాటు డిలే అయిపోతూనే వచ్చింది. అలాగే సేఫ్టీ కన్సర్న్స్, ఎందుకు అంటే ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ వల్ల, అంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్లో ఏదైనా డ్యామేజ్ వస్తే దాని యొక్క విధ్వంసం అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని దేశాలు ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని కంప్లీట్గా షట్ డౌన్ చేయటం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ USA కూడా. అలాగే ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది మన దగ్గర పెద్దగా లేదు. సో ఆ ఫ్యూయల్ని మళ్ళీ రీప్రాసెసింగ్ చేసి దాన్ని నెక్స్ట్ స్టేజ్లో వాడుకునేటట్టుగా మనం టెక్నాలజీని డెవలప్ చేసుకోవాల్సి ఉంది. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఛాలెంజెసే. సో వీటిని మనం బయట, ఈ ఛాలెంజెస్ అన్నింటినీ మనం ఎదుర్కొని వాటి నుంచి బయటకు వచ్చినప్పుడు మన యొక్క న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ అన్నటువంటిది చాలా పెరుగుతుంది. అయితే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి న్యూక్లియర్ ఎనర్జీకి? ఎనర్జీ సెక్యూరిటీని మనం కాపాడుకోవటానికి. అలాగే సస్టైనబిలిటీ అంటే ఏంటి? మనకి ఏవైతే ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో వాటి నుంచి మనం నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ వైపు, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మూవ్ అవ్వటానికి సస్టైనబుల్ ఎనర్జీగా ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే క్లైమేట్ గోల్స్, మనం ఏదైతే కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలని, క్లైమేట్ చేంజ్ని తగ్గించాలని, అలాగే 2070 సంవత్సరానికల్లా నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవాలని, అలాగే 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వాలని ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నామో వాటిని రీచ్ చేయటానికి ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే టెక్నాలజికల్ సావర్నిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనం 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మన దగ్గర దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. సో టెక్నాలజికల్గా మనము ముందుకెళ్ళటానికి, ప్రపంచంలో మనం మేటిగా నిలవటానికి కూడా ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ టెక్నాలజీ అన్నటువంటిది మనకు ఉపయోగపడుతుంది. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి న్యూక్లియర్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీని నుంచి ఒక కంప్లీట్ మెయిన్స్ ఆన్సర్ కూడా మనం డిరైవ్ చేయొచ్చు. So all the very best and thank you very much.